లోడ్ అందరికీ వర్షిప్ నైట్ 3వ రోజు మీ అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. గత 2 రోజులు అద్భుతమైన ఆరాధన, శక్తివంతమైన పరిచర్య జరిగింది. దేవుడు గొప్పగా వాడుకున్నాడు. కనుక నేను నమ్ముతున్నాను ఈ రోజు కూడా ఈ చివరి దినము నాడు ఇంకా ఆలస్యం చేయకండి. ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే త్వరపడి రండి. అదేవిధంగా వస్తున్న వాళ్ళు అయితే మీ కుటుంబంతోనూ, అదేవిధంగా ఇంకా ఎవరైనా స్నేహితులు ఉంటే వారిని తీసుకొని రండి. దేవుడు ఈ రోజు కూడా మన అందరితో బలంగా మాట్లాడబోతున్నాడు. సో రండి, మీకోసము మేము సంఘముగాను అదేవిధంగా టీంతో గేట్ దగ్గర ఎదురు చూస్తున్నాము. మీకు ఆహ్వానించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కలిసి దేవునికి ఆరాధన చేద్దాము, ఆయన ముఖ దర్శనము కోసం, ఆయన స్వరము కోసము. టునైట్ షార్ప్ 6:30. సీ యు ఆల్. నా పాపముల మధ్యలోను నన్ను వెతికిన ప్రేమ నీవే, నాకు అర్హత లేకపోయినా నన్ను ఎంచిన కృప నీవే. అపార కృప, అపార కృప నన్ను మోసే కృప, అపార కృప. अंडी परातिर सांजे तनो मीटिंग तमन को लागी మంచిగా లాగి అను మీటింగ్ కనైబి అను గారతో అచ్చ లాగచ్చు మంచిగా లాగి యేసు ప్రభు గురించి మంచిగా మీటింగ్ ఆచ లాగి ఉజ్జీవం లాగి అజ్జి ఆతానే అజ్జి దేవర వాస సామతానే లోకమే నూతనంగా ఆత్మలు ఓవర్ సంపాదించిన అనేక వాతావరణ యేసు ప్రభు గురించి కాకేదని మరి ఆశ. చాలా బాగా అనిపించింది. పొద్దుటి నుంచి ఇంతవరకు గిట్ట పరిశుద్ధాత్మ కోసం వింటున్నాం కాబట్టి మంచిగా తృప్తిగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. చాలా బాగా పాల్గొంచుకున్నాము, చాలా బలపరిచాము. ఇంకా ప్రార్థన ఇంకా అది బాగా జరిగింది. నాకు దేవుడు చాలా స్వస్థపరిచాడు. నేను చాలా పాపాలు ఒప్పుకున్నాను. ఇంకా రేపటి ఇంకా జరగబోయే మీటింగ్లో అందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. పొద్దున్న నుంచి ఈ మీటింగ్ నీకు ఎలా అనిపించింది? దేవుని కృపను బట్టి బాగానే ఉంది. ఉదయం దేవుడు ఆత్మ, శరీరం, మనసు ఎలా ఉందో ఆ శరీరం ద్వారా శరీరం, ఆత్మ అవన్నీ కలిపి దేవుడు ఎలా కంట్రోల్ చేస్తాడో అవి నేర్చుకున్నాను. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. ఇప్పుడు కూడా ఇటువంటి మెసేజ్ మేము ఎప్పుడు ఎక్కడ వినలేదండి. అందరికీ తెలిసినటువంటి సంగతులు కాకుండా ఏ రీతిగా నూతనమైన సంగతులు తెలుసుకోవాలో, ఏ రీతిగా నూతనమైన సంగతులను ఆ దేవుని యొక్క వాక్యంలో నుంచి వెలికి తీయాలో ఆ చెప్పిన విధానం బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాం.